ఎలా చూడాలి? నిన్న ఆశిస్ వైఎస్ జగన్ సాయంత్రం పరామర్శించిన తర్వాత, బాధిత ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా సిఐ నాగరాజుపై మర్డర్ కేసుతో పాటు ఇతర కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 103తో పాటు సెక్షన్ 238, సెక్షన్ 127 నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే వైఎస్ జగన్ ఆ, రంగంలో దిగిన తర్వాతే ఈ పరిణామాలు మారాయి. నిజానికి సాయికృష్ణ ఆ, తల్లి గారు ఏదైతే నా కొడుకు కనిపించట్లేదు, మీరు తీసుకువెళ్లారు కాబట్టి నా కొడుకు నాకు అప్పగించండి అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సిఏ గారిని అడిగి కంప్లైంట్ ఇస్తుంటే ఆ కంప్లైంట్ తీసుకోని పరిస్థితి. దాదాపుగా నెల రోజులు అయిపోయినప్పటికీ కనీసం పోలీసు అధికారుల నుండి ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా ఏదైతే సాయికృష్ణ ఉన్నాడో సాయికృష్ణని తీసుకెళ్లి లాకప్ డెత్ చేసి కనీసం అంటే చివరి చూపు కూడా నోచుకోకుండా ఆ తల్లికి అంత రోదన, అంత కడుపుకోతను మిగిల్చిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా అంటే హోమ్ మినిస్టర్ గారు ఒక ఎట్లా ఉండిందంటే ఆవిడ పర్యవేక్షణలో లేదు. ఇదంతా లోకేష్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. నామమాత్రంగా ఒక హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు తప్ప ఈ అధికారులను గాని యంత్రాంగాన్ని గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని కనీసం పట్టించుకుని అంటే యంత్రాంగాన్ని నడిపించే పొజిషన్ హోమ్ మినిస్టర్ గారికి లేదు. అంటే నిన్న వైఎస్ జగన్ ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. పరామర్శించిన తర్వాతే పోలీసుల్లో కదలికి వచ్చింది. అవును సార్. యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వానికి పనిచేసి కుటుంబ ప్రభుత్వంలో ఒక కార్యకర్తలాగా ఉన్న పర్సన్స్. సాయికృష్ణ కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కష్టపడి పనిచేశారు. ఇదే ఇన్సిడెంట్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాయి అనే అతని మీద సిఏ కొట్టారు అని చెప్పి ఊగిపోయి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా ఇదిగా అంటే ఆ స్టేషన్ కి వెళ్ళి నేను వస్తాను ఖచ్చితంగా, ఎవరి మీదైనా ఏదైనా దాడి జరిగితే నేను ఉంటాను, రేపొద్దున నేనేంటో చూపిస్తాను అని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళ కార్యకర్తని లాకప్ డెత్ చేసి చంపేసి కనీసం ఆ చివరి చూపు కూడా నోచుకోకుండా వాళ్ళే అంత్యక్రియలు చేసేసి కనీసం అంటే తల్లి పడే బాధ ఏంటంటే కనీసం ఆ బూడిదైనా మాకు అప్పగించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? ఉగ్రవాదులను కూడా మనం ఇలా ఇంత దారుణంగా శిక్షించమే, ఆఖరి చూపుకు నోచుకొని ఆ తల్లి పడుతున్న వేదనను కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం అంటే కనీసం పట్టించుకోలేదు. మళ్ళీ పైపెచ్చు హోమ్ మినిస్టర్ గారిని మేకప్ క్యూన్ అని చెప్పి కామెంట్ చేశారు అని చెప్పి దాని గురించి మాట్లాడే ఖాళీ ఉంది కానీ ఒక్కటే సామాజిక వర్గం, ఒక కాపు సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని అంత ఒక పెద్ద పొజిషన్ కి వెళ్ళిన ఈ పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని ఉద్ధరించింది అంటే ఆ కులానికి అండగా నిలుస్తారనే కదా వీళ్ళందరూ రోడ్లకి మేమేంటో మా సత్తా ఏంటో చూపించాలి అని చెప్పి కాపులందరూ ఏకతాటిపైకి వెళ్ళి ఆయనకు అంత బాధ్యత అప్పగించి ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఆ పదవిలో ఉన్నారు అంటే ఆ కమ్యూనిటీ పూర్తిగా ఆయనకు అండగా నిలబడటం వల్లే కదా. మరి కమ్యూనిటీకి అంత ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలిగా. మరి అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నిలదీసేశారా? ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉండి ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగడం లేదు, రోడ్ ఎక్కడం లేదు, ప్రశ్నించడం లేదు, ఇంకా పైపెచ్చు హోమ్ మినిస్టర్ గారిని తిట్టేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడ సంస్కారమో నాకు అర్థం కావట్లేదు. అంటే క్యాస్ట్ గా కాకపోయినా మానవత్వంతో కొంచెమైనా ఆలోచించాలి కదా. ఆ తల్లి పడుతున్న రోదన ఆవిడ చూస్తుంటే చాలా ఎంత ఎలాంటి వాళ్ళకైనా అంత మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వంతోనే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళారు కాబట్టే ఈ రోజు సిఏ గారిని సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. సిఏ ఒక్కలేనా బాధ్యులు? దీనికి సంబంధించి ఇంకెవరు లేరా? సిఏ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలరా? దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చట్టం ముందు అప్పగించాలి. అంటే చట్టాన్ని వీళ్ళ చేతుల్లో తీసుకుని పోలీసు అధికారులు చేసిన ఈ దుర్మార్గాన్ని ఇంకొకరు ఇట్లా చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు వేశారు కదా. యాక్చువల్ గా వీళ్ళు వేసింది కూడా కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి విష్యూ పెద్దది అవుతుంది కాబట్టి జగన్ అన్న వచ్చినాక
మీ మీకు ఇవ్వాల్సింది మొత్తం ఇస్తాను, అందరి మీద ఎంక్వైరీలు వేస్తానన్నారు కాబట్టి కంటి తుడిపి చర్యగానే ఇది వేశారు అంతే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే వాస్తవానికి బాధిత కుటుంబం సాయికృష్ణ కుటుంబం గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆ జనసేన తరపున పోటీ చేసింది. ముఖ్యంగా జనసేన ఐడి కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అంటే గత తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి విషయంలో ఇలా జరిగినా సరే పవన్ కళ్యాణ్ కనీసం నోరెత్తడం లేదు. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పాలి, ఆయన వచ్చి మాట్లాడాలి. ఇది ఎందుకు జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేస్తాము, చెయ్యాలి ప్రభుత్వం నుండి అని చెప్పి ఏదైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళు అదే కోరుకున్నారు కదా. బాధిత కుటుంబం మాకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు అని చెప్పుకోవాలనుకున్నారు. కనీసం ఒక మానవత్వంతో కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడిన దాఖలాలే లేవు. పైపెచ్చు వాళ్ళు చేసింది ఏంటో తెలుసా, ఈ జనసేన నాయకుడిని అక్కడ ఉన్న ఇన్ఛార్జిని పంపించి, అంటే ఒక వ్యక్తిని చంపేశారు, 22 ఏళ్ల అబ్బాయిని అంత దారుణాతి దారుణంగా లాకప్ డెత్ చేసి చంపేసి బేరాలాడారంట సార్. ఎంత ఘోరం సార్. అంటే చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేరు, 2 కోట్లు ఇస్తామని చెప్పి వీళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ఇన్ఛార్జిని పంపించి బేరాలాడారు. ఎంత దుర్మార్గమైన చర్యలు సార్ ఇది. ఇక్కడ వాస్తవానికి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్ ఈ ఇన్సిడెంట్ మీద ఏమనుకుంటున్నారు? నిజంగానే సాయి కృష్ణకి లాకప్ డెత్ చేసి చంపేశారు అనుకుంటున్నారా, లేకపోతే సాయి కృష్ణ కనిపించకుండా పోయాడని అనుకుంటున్నారా? అసలు పబ్లిక్ ఏమనుకుంటుంది ఈ ఇన్సిడెంట్ పై? నిజానికి ప్రజలందరూ కూడా, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి సార్, ఇప్పుడు రౌడీ షీటర్ గా ఓపెన్ చేశారు, అతని మీద రౌడీ షీట్ ఉంది, దాని ప్రకారం వాళ్ళు స్టేషన్ కి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఏం చేస్తారు, వాళ్ళ సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఎవరో ఒకరిని వాళ్ళ పోలీస్ అంటే కానిస్టేబుల్ ఎవరో ఒకరిని పెట్టి ఇంటికి పంపించి లేదా వాళ్ళకి అప్పగించి వెళ్తారు. ఇది రూల్. అయితే వీళ్ళు తీసుకెళ్లారు 9వ తారీఖు. అంటే ఎవరైతే సాయికృష్ణ తల్లి గారు ఉన్నారో ఆవిడ ఫోన్ ట్రాక్ చేసుకుని దాన్ని బట్టి పట్టుకుని ఈ అబ్బాయిని తీసుకెళ్లడం జరిగింది. తన కొడుకుని ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సిఐ నాగరాజు గారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. సో తీసుకెళ్లిన తర్వాత వీళ్ళకి నేరుగా ఎవరైతే తల్లి ఉన్నారో ఆవిడికి అప్పగించలేదు. పోలీస్ స్టేషన్ లోనే చిత్రహింసలు నానా హింసలు పెట్టి లాకప్ డెత్ చేస్తారు. చేసేసిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళు స్పందించడం మానేసి, అంటే నిజంగానే వాళ్ళు పంపించేసి ఉంటే మేము పంపించేసాం అని చెప్పేవాళ్ళు కదా సార్. అట్లా చేయలేదు. మీ అబ్బాయిని మీకు అప్పగించే పరిస్థితి అవకాశమే లేదు, మేము చంపేస్తాం, ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి దుర్భాషలాడి ఆ తల్లిని ఇంకా మనోవేదనకు గురి చేసి సిఐ నాగరాజు గారు ఆవిడ్ని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఆవిడ ఏం చేశారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టాన్ని ఎవరు వాళ్ళ చేతుల్లోకి తీసుకోకూడదు కదా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే కదా. ఇప్పుడు లాకప్ డెత్ లో చనిపోయి ఉండొచ్చు, చనిపోయినప్పుడు ఆ బాడీనైనా తల్లికి అప్పగించాలి కదా. అట్లా చేయకుండా వీళ్ళెవరు సార్, ఆ శవాన్ని తగలబెట్టేసి బూడిద చేసేసి కృష్ణా నదిలో ఆ అస్థికలు కలిపేయడానికి ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, ఇప్పుడు ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? దీనికి సంబంధించి డిఎస్పీ ఉంటారు, ఎస్పీ ఉంటారు, ఇంకా ఈ ఈ ఉదంతానికి సంబంధించి రాజకీయ కోణం కూడా ఉంది. ఇవన్నీ కలగలిపితేనే వచ్చింది. ఇప్పుడు చేసేదేంటో ఒక సిఐ గారినే కార్నర్ చేస్తున్నారు. ఒక సిఐఏ ఈ మిస్టేక్ చేశాడని చెప్పి ఒక్కతనే సస్పెన్షన్ చేశారు. మరి మిగిలిన కాల్ లెటర్ తీయమనండి సార్. కాల్ లెటర్ తీస్తేనే కదా నిజాలనే బయటకు వచ్చేది. ఎవరిని కూడా తప్పు చేసిన వ్యక్తిని చట్టం శిక్షించాలి, కానీ వీళ్ళెవరు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా చంపడానికి? అట్లా అయితే ఇంకా భారతదేశంలో ఎవరు ఉంటారు? రాజ్యాంగం ఏం మనకి చూపించింది? రాజ్యాంగాన్ని ఎట్లా నిర్వర్తిస్తూ ఉన్నాం మనం? అంటే చట్టాన్ని వీళ్ళ చేతిలో తీసేస్తుంటే ప్రతి ఒక్క పౌరుడు తీసుకుంటాడు. అట్లా అయితే ఎవరు మిగలరు, అందరూ చచ్చిపోతారు. ఇట్లా అయితే ఒకరినొకరు చంపుకుంటూ పోతారు. ఇదేనా? అంటే ప్రజలు అనుకునేది ఏంటంటే కావాలని చంపేశారు, చంపేసి అది బయటకు రానుకోకుండా చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఇదంతా చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వం నుండి అతి పెద్ద మిస్టేక్. ప్రభుత్వం కావాలని ఈ హత్యలు చేయించింది. హత్య రాజకీయాలే ఇవన్నీ. వీళ్ళు కావాలని చెప్పి ఎట్లా చేస్తా ఉన్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చారు. ఇష్టానుసారం ఎవరిని బట్ట వాళ్ళని చంపేస్తా ఉన్నాడు. ఏం సార్ ఇది?
లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయింది. ప్రశ్నించే వాళ్ళు గొంతులేమో మూసేస్తా ఉన్నారు. ప్రశ్నించకూడదు. పబ్లిక్ అసలు లాకప్ డెత్ ప్రజాస్వామ్యంలో అనే ఉన్నామా అనిపిస్తుంది. కాదు పబ్లిక్, జనరల్ పబ్లిక్, సామాన్య ప్రజానికం అది లాకప్ డెత్ జరిగిందని అనుకుంటున్నారా? అవును, ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అనే ప్రజలందరూ నమ్ముతున్నారు. ముఖ్యంగా ఉమ్, చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు కదా, ఉమ్, దానికి ప్రజలు అనేది ఏంటో తెలుసా? అంటే ఉమ్, వాళ్ళ నుండి వచ్చింది, ఆ సామాజిక వర్గం నుండి కూడా వచ్చేది ఏంటో తెలుసా? ఆ తల్లి ఉమ్, పడుతున్న ఆవేదన కొంచెం కూడా ఆలోచించకుండా, తీసుకోకుండా లాకప్ డెత్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? మేమైనా సరే ఇంతేనా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కీలు బొమ్మలే ఎందుకు మారిపోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు సార్. ఈ రోజు సమాజాన్ని ఒకసారి చూడమనండి. సామాన్యులు ఏమనుకుంటున్నారో వినమనండి. వింటేనే కదా, ఏసీ గదుల్లో కూర్చుంటే కాదు కదా. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్రజలలో ఆయనకి అంత వ్యతిరేకత తెచ్చిపెట్టుకుంటున్నారు, కావాలని తెచ్చిపెట్టుకుంటున్నారు.